ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వరంగల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. సో ఈరోజు వీడియో ఏంటంటే, లాస్ట్ వీక్ అయితే బావ బెంగళూరుకి వెళ్ళాడు సైట్ విజిటింగ్ కోసం. ఇంకా అక్కడైతే కొన్ని వీడియోస్ అయితే తీసాడనమాట. వెళ్తూ ఉంటే దారిలో చిన్న వీడియో క్లిప్స్ అయితే తీసాడనమాట. అక్కడ సైట్లో కూడా మామిడి చెట్లు ఉంటాయి. ఇంకా అక్కడ మన సైడ్ అయితే మామిడికాయ పూత అనేది ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కదా, ఇంకా ఆల్రెడీ పూత వచ్చాయి. కానీ అక్కడైతే ఆల్మోస్ట్ కాయలు కూడా అయ్యాయన్నమాట. అయితే దానికోసం అయితే ఇక్కడ కూడా అలాంటి చెట్లు పెడితే ఎలా ఉంటుంది ఏంటి, అక్కడ ఎలా వస్తాయి ఏంటి అనేది వాటి కోసం అయితే వెళ్ళారనమాట. ఇంకా అక్కడ వీడియోస్ అయితే కొన్ని తీశాడు. మామిడికాయలు అవన్నీ కూడా ఆల్రెడీ తీశాడు. ఇంకా అవైతే నేను యాడ్ చేస్తున్నాను. చూడండి ఎంత బాగున్నాయి అంటే సూపర్గా ఉన్నాయి. అవి ఇప్పుడైతే కేజీ వచ్చేసి 250 300 ఉందంట. ఎందుకంటే ఇప్పుడు మన సైడు అసలు కాయవు కాబట్టి ఇంక ఇప్పుడైతే అవి అక్కడ నుంచి అయితే ఒక ట్రే అయితే తీసుకొచ్చారంట. అంటే ఎలా ఉంటాయి ఏంటి అనేది చూద్దామని చెప్పేసి ఒక ట్రే అయితే తీసుకొచ్చారంట హైదరాబాద్కి. కాకపోతే ఇక్కడికైతే రాలేదు. ఇంకా వాళ్ళైతే చూసారనమాట. అలాంటి చెట్లే ఇక్కడ పెడితే ఇలా ఉంటుంది. ఇంకా బావ వాళ్ళ ఆఫీస్లో వాళ్ళ సైట్లలో పెట్టడానికి అయితే ట్రై చేస్తున్నారనమాట. అందుకోసమే ఎలా ఉంటుంది ఏంటి అనేది చూడడానికి అయితే వెళ్ళారనమాట. ఒక 4 days అయితే వెళ్ళారు లాస్ట్ వీక్. ఇంకా వీడియోస్ అయితే లేట్ అయిపోయాయి. ఎందుకంటే నాకు ఆల్మోస్ట్ డైలీ వ్లాగ్స్ వీడియోస్ ఉన్నాయి కాబట్టి ఇంకా నా ఫోన్లో స్టోరేజ్ ఫుల్గా ఉండే, అందుకే ఇంకా అవన్నీ కూడా అయిపోయిన తర్వాత ఇంక ఈ వీడియో అయితే పెట్టేస్తున్నాను. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ ఇవ్వండి. ఈ వీడియో మీరు లైక్ ఇవ్వడం వల్ల ఇంకా కొంచెం మందికి షేర్ అవుతుంది. సో ఇంకా వీడియో అయితే పెట్టేస్తాను చూడండి. ఆల్రెడీ నేను బాగా ఒక హోటల్లో కొంచెం షార్ట్ వీడియో తీసాడనమాట. చెక్క బొమ్మల వీడియో తీశాడు. నేను షార్ట్ పెట్టానమాట, సాంగ్ పెట్టేసి. ఇంకా దానికైతే అక్క ఎక్కడ ప్లేసు అని చెప్పేసి ఒక సిస్టర్ అయితే కామెంట్ చేసింది. అదైతే వివేరా హోటల్లో అంట. నాకైతే తెలీదు, నేను ఎప్పుడు హన్మకొండనే పూర్తిగా చూడలేదు. ఇంకా హైదరాబాద్కు వెళ్తుంటే వివేరా హోటల్ అందరికి ఐడియానే ఉంటుంది. వరంగల్ నుంచి హైదరాబాద్కి వెళ్తుంటే రైట్ సైడ్లో ఉంటుందంట వివేరా హోటల్. అందులో అయితే ఇంకా ఇలా వస్తూ ఉంటారు కదా, వచ్చిన వాళ్ళు చూసి తీసుకుంటారని చెక్క బొమ్మలు అయితే పెట్టారంట. చాలా బాగుంటుంది. నేను ఆ క్లిప్ కూడా యాడ్ చేస్తాను చూడండి. చాలా బాగున్నాయి చెక్క బొమ్మలు. అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు స్ట్రెస్కు ఫీల్ అవుతారు కదా, అలాంటి వాళ్ళు కూడా యూజ్ చేయడానికి అక్కడ అయితే ఉన్నాయంట. చాలా బాగున్నాయి. అవైతే నేను వీడియోలో యాడ్ చేస్తాను చూడండి. సో వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను చూడండి. ప్లీజ్ ఫ్రెండ్స్, వ్లాగ్ వస్తే తప్పకుండా లైక్ చేయండి. మామిడికాయలు కూడా చాలా బాగున్నాయి. చూసారా? మీరు కూడా చూడండి. మనకైతే ఇక్కడ అసలు ఇప్పుడు సీజనే కాదు, అంటే స్టార్ట్ అవుతుంది పువ్వు. ఇంకా మనకు ఉగాది వరకు అయితే చిన్న కాయలు ఇలా వస్తాయి. కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళకైతే పెద్ద సైజ్ కూడా చాలా పెద్దగా ఉంది. కాయలు కూడా సూపర్గా ఉన్నాయి. ఇంకా 2-3 రకాల కాయలు అయితే వీడియో తీశాడు. ఇంకా అవి యాడ్ చేస్తాను, చూసేయండి. సో ఇంక ఇక్కడ చూసారా, ఇవి అన్నమాట నేను షార్ట్ వీడియోలో పెట్టానని చెప్పాను కదా, ఆ చెక్క బొమ్మలు అయితే ఇవి అన్నమాట. చాలా బాగున్నాయి కదా, చూడండి ఎంత బాగున్నాయో. పిల్లలకి యూజ్ అయ్యే విధంగా, పెద్దవాళ్ళకి యూజ్ అయ్యే విధంగా ఉన్నాయన్నమాట. ఇంకా కప్స్ ఉన్నాయి, అలాగే చిన్నపిల్లలు పట్టుకొని ఆడుకునే ఏమంటారు పిడికిల్ లాంటివి, అలాగే ఇంకా చూడండి చపాతీ కర్రలు, ఇవన్నీ కూడా చెక్కతోటే చాలా ఉన్నాయన్నమాట. కొయ్య బొమ్మలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంకొక సిస్టర్ అడిగిందని చెప్పాను కదా. ఇంకా ఇది వచ్చేసి వివేరా హోటల్లో. ఇంక ఇక్కడ వచ్చేసి కర్నూలు దగ్గర నైట్ డిన్నర్లోకి అయితే రాగి సంకటి అలాగే నాటుకోడి పులుసు తీసుకున్నారంట. ఇంకా అది కూడా కొంచెం వీడియో తీద్దామని చెప్పేసి బావ అయితే తీశాడు. ఇంకా అక్కడ నుంచి అయితే మళ్ళీ కదిరి, ఇంకా అనంతపూర్, అలాగే బెంగళూరు ఇవన్నీ కూడా సైట్లు అయితే విజిటింగ్ చేసేసి ఇంకా అక్కడ చెట్లు ఎలా ఉన్నాయి, అలాగే మామిడికాయలు కాస్తున్నాయి కదా, అదే సీడ్స్ ఇక్కడ పెడితే ఎలా ఉంటుంది ఏంటి అనేది దానికోసం అయితే వెళ్ళారు. ఇంకా మామిడికాయలు కూడా చూపిస్తాను చూడండి. ఇంకా నేనైతే మ్యూజిక్ అంతా కూడా యాడ్ చేస్తాను చూడండి. ఎంత పెద్దగా ఉన్నాయో చూసారా. మన సైడ్ అయితే ఇంక ఇప్పుడే పువ్వు స్టార్ట్ అవుతుంది కదా, అక్కడైతే చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. మనకు ఈ టైంలో వచ్చే విధంగా అక్కడ నుంచి చెట్లు తీసుకొచ్చి ఇక్కడ పెట్టడానికి అయితే ట్రై చేస్తున్నారనమాట. అందుకోసమే వెళ్ళారు. సో ఇంకా లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను చూడండి. ఇంకా అవైతే కేజీ వచ్చేసి 200 to 300 350 ఉన్నాయంట. ఇంకా ఒక్కొక్క రకంగా ఉన్నాయన్నమాట. చూడండి
4-5 రకాల మామిడికాయలు అయితే ఉన్నాయి. వాటి పేర్లు అయితే నాకు తెలియదు, కాకపోతే బాగున్నాయి. సో కంటిన్యూ అవుతుంది చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి.